హలో అండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పెనం పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని బాదం, జీడిపప్పు మీ దగ్గరుంటే పిస్తా కూడా వేసుకొని దోరగా వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ఒక కప్పు రాగి పిండి కూడా వేసుకొని ఒక 10 మినిట్స్ సిమ్‌లోనే పెట్టుకొని మనం దోరగా ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ అనేది వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లడ్డు అనేది బాగా టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో కొంచెం ఘీ కూడా వేసుకొని మనం కలుపుకుంటా ఉండి నేను చూపించినట్టుగా ఇలా ప్రెస్ చేసుకుంటా చేసుకొని దీంట్లో ఎంత ఘీ వేస్తే అంత టేస్ట్ అనేది ఇస్తుంది లడ్డూకి. మనం బాగా కలుపుకొని మంచి అరోమా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ప్లేట్లో చల్లారనిచ్చుకోవాలి. అది చల్లారేలోపు అదే పెనంలో 1/2 కప్పు బెల్లం అంతే కొంచెం వాటర్ వేసుకొని కరగనిస్తే సరిపోతుంది. కరిగనిచ్చిన తర్వాత వడగొట్టుకొని చల్లారనిచ్చుకోవాలి. మనం బెల్లం బదులు షుగర్ కూడా వేసుకోవచ్చు. అదే రాగి పిండిలో 2 స్పూన్స్ డ్రై కోకోనట్ పౌడర్ అలాగే నట్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి. నేను మర్చిపోయాను. బాగా కలుపుకున్న తర్వాత ముందుగా పెట్టుకున్న బెల్లం వాటర్‌ని కూడా వేసుకొని బాగా కలుపుకొని కొంచెం ఘీ వేసుకొని ఉండలుగా చేసుకుంటే అంతే రాగి లడ్డు అనేది రెడీ. రాగి లడ్డుకి చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి. రోజుకొక్కటి తింటే చాలా చాలా హెల్తీగా ఉంటారు. అండ్ చాలా స్ట్రాంగ్‌గా కూడా ఉంటారు. పిల్లలకి చిన్నప్పటి నుంచే పెడితే చాలా మంచిది కూడా వాళ్ళకి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Do subscribe our channel Vijaya Lifestyle Telugu. Bye guys.